స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కళ్ళు మూసినట్టయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవుల తండ్రి. మరోసారి రాత్రికాల సమయంలో ప్రభావ అందరినీ ప్రభా జీవులు అందరూ సమకూర్చిన విధానం బట్టి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఈ రాత్రికాల సమయంలో అయ్యా నీ వాక్యము ద్వారా అయ్యా మాతో మాట్లాడండి. ఏ రీతిగా సంఘంలో ప్రవేశిస్తున్నదో దాన్ని గ్రహించిన వారమై రాసుకోవడానికి, అలాగే సంఘాన్ని రాయటానికి, కుటుంబాన్ని రాయటానికి అల్పెన్నను మరుగుపరిచి ఈ వాక్యాన్ని ప్రత్యక్షపరుస్తుంది. యేసు నామములో ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రేమైన బిడ్డలారా, కూడొచ్చిన మీకు అందరికీ కూడా యేసు క్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తుంటున్నా. ప్రత్యేకించి మనము గడిచినటువంటి దినముల్లో ప్రియులారా సంఘములో మరి ప్రవేశిస్తున్నటువంటి విశ్వాస భ్రష్టత్వం గురించి నేర్చుకుంటున్నాం. సంఘం అనగా వ్యక్తిగత జీవితాలలో ఏ రకముగా మరి విశ్వాస భ్రష్టత్వం ప్రవేశిస్తుందో, అంటే దేవుని అందలి విశ్వాసం నుంచి ఏ రకముగా తొలగిపోతున్నారో దాని విషయమై మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం నేర్చుకొస్తున్నాం. అందులో ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, ఈ అంత్య దినాలలో ప్రియమైన పిల్లారా అనేకులు దెయ్యపు బోధయందు మనసు పెడతారని దేవుని వాక్యంలో రాయబడింది. 2వ వచనం చదివినట్లయితే, ప్రియులారా దెయ్యముల బోధయందు లక్ష్యం నుంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. చాలా మంది అంట ప్రియులారా దెయ్యముల బోధయందు లక్ష్యం నుంచి దేవుని అందరి విశ్వాసం నుంచి ఏమవుతారట, తొలగిపోతారు, అంటే విశ్వాసం భ్రష్టులవుతారని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ప్రియులారా, కాబట్టి మనము ఈ దెయ్యపు బోధ ఏమిటి, దెయ్యపు బోధ ఏమిటి ఈ విషయాన్ని మనము బాగా అర్థం చేసుకోవాలి. ప్రియమైన పిల్లారా, ఈ అంత్య దినాల్లో ఒకవేళ మన మధ్య దాని సంఘటన జరగకపోవచ్చు, మనం విని ఉండకపోవచ్చు, కానీ ఈ దినము అనేక సంఘాల్లో అనేక సేవకులు, అదే రీతిగా ప్రపంచంలో అనేక స్థలాల్లో అనేక సంఘాలలో ఈ యొక్క బోధ అనేటువంటిది ప్రియులారా ప్రవేశించి అనేకులు ఈ బోధను అనుసరించి దేవుని నుంచి లేదా దేవుని దగ్గర సంబంధం నుంచి ప్రియులారా వాళ్ళు దూరమైపోతున్నట్టుగాను, అలాగే ప్రియులారా మరి విశ్వాసం భ్రష్టులు అవుతున్నట్టుగాను మనము నేర్చుకుంటూ వస్తున్నాం, లేకపోతే చూసుకుంటూ వస్తున్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా ఒక చక్కటి మాట ప్రియమైన బిడ్డలారా మరి తన లేఖనాల్లో మనకి రాస్తున్నాడు. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము ప్రియులారా 2వ వచనాన్ని ఒకసారి చదవండి. చదవగలిగిన వారు ఒకసారి చదవండి. దేవాశక్తితో ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒకే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేస్తుంది. కానీ సర్పము తన కీర్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సును చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. వినపడుతుందండి అందరికీ? వినిపిస్తుంది. కట్ అవుతుందండి బస్ గారు, వాయిస్ కట్ అవుతుంది. అయితే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు సంఘాన్ని ఒక పవిత్రురాలైనటువంటి కన్యకతో పోల్చాడు.
అంటే దేంతో పోలుస్తున్నాడు? పవిత్రురాలైనటువంటి కన్యకతో పోల్చాడు. అయితే ఈ పవిత్ర కన్యకను ద్వారా ఆదిలో ఏ రకముగా అయితే సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్టు మీ మనస్సును చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్ర నుండి ఎట్లయినా తొలగిపోదురేమోనని భయపడుచున్నాను. ఇంకా రాయబడుతున్న మాట ఏంటిదంటే దీని ద్వారా చక్కగా మనం అర్థం చేసుకోవాలి. ఆనాడు ఆదాము అవ్వలు దేవుడితో ఎంతో దగ్గర సంబంధం కలిగి ఉన్నారు, నిష్కలంకులుగా ఉన్నారు. అర్థమైందండి? వాళ్ళు ఎలాంటి పాపము కానీ ఎలాంటి యొక్క అనేది లేదు వారిలో. అర్థమవుతుందండి? అయితే అలాంటి సంబంధము కలిగినటువంటి మీ ద్వారా అవ్వను మీ ద్వారా సర్పం ఏం చేసిందంటే తన కుయుక్తి ద్వారా, కుయుక్తి అంటే ఏంటండి? మోసము చేయడం ద్వారా, అబద్ధాన్ని నమ్మించడం ద్వారా, అసత్యాన్ని సత్యముగా చెప్పడం ద్వారా ఏం చేసిందంట? దేవుని దగ్గర నుంచి పని ఏం చేసింది? దూరం చేసినట్టుగా మిమ్మల్ని కూడా ఏం చేస్తుంది? మీ మనస్సును చెరుపుతుంది. మొట్టమొదటి చూడండి, ఈ దినాల్లో అనేక రకాల పరిస్థితుల ద్వారా, బోధ ద్వారా, అనేక రకాల సంఘటన ద్వారా ఏమవుతుంది? మనస్సును చెరుపుతుంది. బాగా వాక్యం బాగా అర్థం చేసుకోవాలి. ఈ దినము మన యొక్క మనస్సులు దేని ద్వారా చెరపబడుతుంది? అంటే చెరపడం అంటే దేవుని మీద ఉన్న నమ్మకం నుంచి మనల్ని తొలగిస్తున్నది. ఏ రకముగా మన మనసులో దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం ఉండి దేవునితో ఉన్న సంబంధం నుండి ఏమవుతుంది? దూరం చేస్తుంది అన్న విషయాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మనం దీనికి ముందు కూడా మనం చూస్తున్నాం ఏంటంటే ప్రియులారా, సాతాను యొక్క మెయిన్ ఉద్దేశం అంతా ఏం తెలుసా ప్రియులారా? దేవుని నుంచి మానవుని దూరం చేయటము. దాని కొరకు వాడు ఎలాంటి యొక్క పరిస్థితిని తీసుకొస్తాడు. అర్థమైందా? కొంతమందికి శ్రమలు తీసుకొస్తాడు, కొంతమందిని శోధన తీసుకొస్తాడు, కొంతమందిని ఉపదేశము ద్వారా అంటే తప్పుడు ఉపదేశము ద్వారా కూడా సంధిస్తాడు, తప్పుడు మనుషుల ద్వారా, తప్పుడు పరిస్థితుల ద్వారా. ఏ రకమైన మనము ఇలా సైతాన్ చేయడు అనడానికి లేదు. మరి అర్థమవుతుంది మీకు అందరికి? సైతాను ఇలాంటి పని చెయ్యడు అనటానికి ఏ మాత్రం ఆస్కారం లేదు. మన దేవునికి అర్థమైందండి? కొన్ని ఏమున్నాయి, కొన్ని ఏమంటారు దాన్ని, ఆయన కొన్ని లక్షణాలు ఉన్నాయి. అర్థమైందండి? గుణ లక్షణాలు. ఆ గుణ లక్షణానికి వ్యతిరేకంగా ఆయన ఏమీ చేయడు. మన అర్థమైందా? మన దేవునికి కొన్ని గుణ లక్షణాలు ఉన్నాయి. ఆ గుణ లక్షణం వ్యతిరేకంగా ఏమీ ఆయన చేయడు. ఆయన పరిశుద్ధుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, తర్వాత ఏం ప్రేమమయుడు, ఇంకా అనేక గుణ లక్షణాలు ఉన్నాయి. ఆయన ఏం చేసినా దాన్ని అనుసరించాల్సాడే తప్ప దానికి వ్యతిరేకంగా ఆయన చేసేవాడు కాదు. కానీ సైతానుకు మాత్రము ఇవేమి లేవండి. బాగా అర్థం చేసుకోవాలి. దానికి ఒక క్యారెక్టర్ లేదు. కొన్నిసార్లు మనుషులు అంటాం కదా, ఫలానా వ్యక్తికి ఏం లేదు, క్యారెక్టర్ లేదండి అంటాం. అంటే అర్థం ఏంటిది? వాడికి ఇలాంటి వ్యక్తి అన్నటువంటి ఏమీ లేదు, ఏమైనా చేస్తాడు వాడు. అలాగే సైతానుకు ఎలా రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ పద్ధతి కానీ ఏ మాత్రము లేదు. వాడు మానవుని దేవుని దగ్గర దూరం చేయటానికి
ఎలాంటి క్రియలైనా చేస్తాడు. బాగా జాగ్రత్త గమనించాలి. ఎలాంటి క్రియలైనా చేస్తాడు, ఎలాంటి కార్యాలైనా చేస్తాడు. అర్థమైందండి? మాట మీకు అందరికి అర్థమవుతుందా లేదా? ఎలాంటి పాపానైనా నీ దగ్గర తీసుకొస్తాడు, ఎలాంటి శోధనైనా నీ దగ్గర తీసుకొస్తాడు, ఎలాంటి అబద్ధానైనా నీ దగ్గర తీసుకొస్తాడు. ఇది చెయ్యడు, ఇలా సైతాన్ రాదు అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. ఇది జరగదు, ఇలా మన దగ్గర జరగదు, మన మధ్య జరగదు, మనకు జరగదు అని ఏ వ్యక్తి కూడా, ముఖ్యంగా ప్రభు మీద విశ్వాసం నుంచి పరిశుద్ధ మార్గంలో జీవిస్తున్నటువంటి మనల్ని, లేకపోతే దేవునితో సంబంధము కలిగి, లేకపోతే ఇంకా దేవునికి తో నేను దగ్గరవ్వాలి, ఇంకా దేవుని ఎదగాలి అని ప్రియమైన బిడ్డారా, ఆసక్తి కలిగినటువంటి యొక్క దైవ బిడ్డలను ఏ రకముగానైనను వాటిని దూరము చేయటానికి వాడు ఎన్ని రకాల పన్నాగమైన పన్నుతాడు. వాడికి పద్ధతి, ఇది చేయలేను, ఇలా చెయ్యను, ఇలా చేయకూడదు అనేటువంటి ఎలాంటి నిబంధన నియమాలు అతనికి లేవు. ఎవరికి? సైతాన్. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకని ఏ ఒక్కరు కూడా ఇది జరుగుతాదా, ఇలా చేస్తుందా, ఇలా జరుగుతాదా, అలా జరుగుతుందా, ఇలా జరగదు, అలా చేయదు అని ఎప్పుడు కూడా అనుకోవడానికి వీల్లేదు. సైతాన్ యొక్క పని ఏంటంటే దేవుని సంఘాన్ని, అంటే దేవుని ప్రజలను ఏం చేయాలి? ఇక పౌలు చెప్పిన, అందుకే పౌలు భయపడుతున్నాడు. ఇక్కడ ఏమని? సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్టు నీ మనసును చెరిప్పబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, క్రీస్తు ఎడలనున్న సరళత అనేది క్రీస్తు ఉన్నటువంటి నీకు సంబంధం, అంటే క్రీస్తు ఉన్న అన్యోన్య సహవాసము నుంచి, అర్థమైందండి? క్రీస్తు ఉన్న అన్యోన్య సహవాసం నుంచి ద్వారా ఏం చేస్తాడు? పవిత్రత నుంచి ఎట్లయినా తొలగిపోవునేమో అని నేను భయపడుతున్నాను. ఎలాగైనా తొలగిస్తాడేమో అని పౌలు భయపడుతున్నాడు. వాడి విషయాన్ని మనం జాగ్రత్త వహించాలి. అందుకని వాడు రకరకాల పద్ధతులను ఏం చేస్తున్నాడు? మన దగ్గరికి తీసుకొస్తుంటాడు. ఏ పద్ధతిని, ఏ నియమాన్ని, ఏ కీర్తిని, ఏ కుట్రను, ఎలాంటి మోసాన్ని, ఎలాంటి ఏది తీసుకొస్తానో మనకు తెలియదు. అందుకే దైవ బిడ్డలమైన మనము ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన వారు. అందులో ఒక విధానమే ఈ దెయ్యమ బోధ, దెయ్యముల యొక్క బోధ. రోజు నేర్చుకున్నాం కదా, ఏంటి ఈ దినాల్లో వస్తున్న దెయ్య బోధలన్నీ. తర్వాత రెండోదిగా దీనికి ముందు వారంలో చూసాం ఏంటండి? వివాహము కాకుండా కలిసి ఉండటం అనేది ఈ దిన ప్రపంచంలో వస్తున్నటువంటి ఒక పద్ధతి. అది అనేక సంఘాల్లో కూడా అనుమతింపబడుతుంది. మన దగ్గర లేదు కానీ ప్రియులారా, అనేక మంది అనేక సంఘాల్లో కూడా దీన్ని అనుమతిస్తూ ఉంది. నేను ఫిలిప్పైన్ సంగతి కూడా చెప్పాను మీకు. అనేక సంఘాలు ఇలాంటి జరుగుతుంది. ఈ ఎందుకు తప్పు అన్న విషయాన్ని గురించి దీనికి ముందు తరగతి నేర్చుకున్నాం. ఇప్పుడు మూడో విషయం ద్వారా మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనము చదవండి ఎవరన్నా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. నేను మీతో చెప్పున్నదేమనగా ఒక ఇది వినపట్లేదండి.
నేను చదువుతాను వినండి. నా స్వరం వినపడుతుంది కదా అందరికీ? మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనము. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోపుచుంటూ చూచు ప్రతి వాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడను. ఇదినో ప్రియమైన బిడ్డలారా, వివాహము కాకముందే ప్రియులారా, అది యవనస్తులైనా యవనరాలైనా పాపము చేయటం, సెక్స్ చేయటము తప్పు కాదు అన్నటువంటి అభిప్రాయము, అలాంటి ఒక సిద్ధాంతము కూడా ప్రియమైన బిడ్డలారా సంఘములోనికి వస్తున్నట్టుగా మనం చూస్తాం. అది మన భారతదేశంలో కూడా గడిచిన దినాల్లో మీరు ఎంతమంది గుర్తుందో మనకు తెలియదు, కానీ వివాహం కానటువంటి యవనస్తులు పాపం చేయటము ఏ మాత్రము కూడా ద్వారా తప్పు కాదు అని దేశంలో కూడా చాలా ఏం జరిగింది, ఇది జరిగింది, చర్చ జరిగింది. సమయంలో ప్రియమైన పిల్లారా, ముఖ్యంగా ఫేమస్ సినిమా యాక్టర్ కూడా దాని విషయంలో అవును తప్పు కాదు అని ప్రకటించినప్పుడు చాలా గొడవలు కూడా జరిగినట్టుగా మీకు అందరికి కొంతమంది తెలుసు అనుకుంటా, న్యూస్ చేసేవారికి అర్థమవుతుందండి. అయితే ఇది దేవుని వాక్యానికి కేవలం విరుద్ధమైనది, దేవుని వాక్యానికి చాలా విరుద్ధమైనది. ఎందుకంటే ఈ దినము అనేక సంఘాలు, అనేక మంది సేవకులు లోకముతో మిళితమైపోతున్నారు. మిళితమై లోకము ఏదైతే అంగీకరిస్తుందో దానిని సంఘములో కూడా ఏం చేస్తున్నారు, అంగీకరిస్తున్నారు. నాలో చెప్పాను ఎందుకు ఇవి నేర్చుకుంటున్నాం అంటే, నిజంగా వీటన్నిటికి ఆధారం బైబిల్లో ఎక్కడ ఉంది అని తెలుసుకొని దేవుని వాక్యానుసారముగా ఇది తప్పు అని మనం ఖండించడమే కాకుండా మనలో కూడా ద్వారా మనకి లాంటి పరిస్థితి ఎదురైనప్పుడు దైవ వాక్యము ఇది చెప్తుంది కాబట్టి తప్పు అని మనం స్థిరంగా నిలబడటమే కాకుండా, అలాగే సంఘంలో కూడా, మన సంఘంలో కూడా మనం ఉన్నటువంటి స్థలంలో ఇలాంటి కార్యాలను ఖండించే వారముగాను, ఇలాంటిది మన కుటుంబంలో కావచ్చు, మన పిల్లల దగ్గర కావచ్చు, ఎలాంటిది కూడా ఇలాంటి జరగకుండా మనము ఎంతో జాగ్రత్త పడవలసిన వారం ఉన్నాం. ఇక్కడ వాక్యము తెలియకపోతే ఈ లోకంలో జరిగిన అనేక సంఘటనలు మనం ఏం చేయలేము, తెలుసుకోలేము. ఎందుకంటే మనం లోకం ఉంటున్నాం కాబట్టి, సంఘము లోకం ఉంటుంది కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనలో ఆ యొక్క లోక మాలిన్యం మనలో, మన కుటుంబంలో, మన సంఘములో అంటకుండా ఎవరికి వారు వాక్యం అనే ఆత్మకర్గం ధరించుకున్న వారుగా, శత్రువైన సైతాన్ని ఎదిరించే వారముగా, కావలి వారముగా, మన బేస్వారు నేర్చుకున్నట్టు కావలి వారముగా ప్రతి ఒక్కరు కూడా ఉండవలసిన వారై ఉన్నారు. కాబట్టి ఎవ్వరు కూడా అంటే మా దగ్గర జరగదండి, మాలో జరగదండి, మేము మంచి వాళ్ళమండి, మాతో భక్తి పరులు ఎవరు లేరండి, మేము మంచి విశ్వాసులం అండి, మేము మన పిల్లలు మంచివారండి అని ఏ మాత్రం కూడా నిర్లక్ష్య వహించకుండా ప్రతి ఒక్కరు కూడా దీని ద్వారా ఎంతో మెలకు కలిగి ఉండవలసిన వారమని. ఎందుకంటే తెలియకుండానే శత్రువైనటువంటి సాతాను ద్వారా మొట్టమొదట లోకంలోనికి తన యొక్క తప్పుడు ఉపదేశాన్ని తీసుకొచ్చి మెల్లిగా ఏం చేస్తుంది, సంఘంలో దీని ద్వారా ప్రవేశపెడుతుంది. అనేక సంఘాలు ఒకప్పుడు ఎందుకండి పరిశుద్ధ గ్రంథములో దీని ద్వారా కొరింథీ సంఘాన్ని చూస్తాం.
కొరింథీ సంఘంలో అన్య జనులలో కూడా జరిగినటువంటి కార్యాలు ఆ సంఘంలో జరిగినట్టుగా మన కొరింథీ 5:1 చూస్తాం. ఈ సంఘం ఏమి మామూలు సంఘం కాదు. ఇది ఈ సంఘము పాపరాలతో నింపిన సంఘము, ఉపదేశం అంతా తెలిసిన సంఘము. మీరు మొదటి అధ్యాయంలో మనం చదివినట్టు కనబడుతుంది. మొదటి కొరింథీ 1వ అధ్యాయము 8-9 వచనం అనుకుంటారు. తర్వాత చదువుకోండి. తర్వాత క్రీస్తు రాకకు ఎదురు చూసిన సంఘంలో అన్ని కూడా జరుగుతున్నట్టుగా చూస్తున్నారు. పౌలు ఖండిస్తున్నాడు. కాబట్టి అందుకే ఎవరికి వారు ఏం చేయాలి? మూటలు ఉండవలసిన వారు లోకంలో కాకుండా ముఖ్యంగా చదువుకున్నటువంటి యవనస్తుల్లో ఇలాంటి అభిప్రాయాలు, ఇలా ఆలోచనలు, ఒకవేళ మన ప్రశ్న తప్పు అయినప్పటికీ కూడా ఎన్నో రకాల వాదనలను తీసుకొస్తూ ఉంటారు. ఏ రకంగా అయితే ఎమోషన్ గురించి రకరకాల వాదనలు వాదిస్తూ ఉంటారు, అదే రీతిగా ఈ విషయంలో కూడా అనేక మంది వాదనలు వాదిస్తూ, ఏదేమైనా కూడా దేవుడు పరిశుద్ధుడైన ప్రకారము, మనం నడవమని చెప్పిన ఆజ్ఞల ప్రకారము ప్రతి విశ్వాసం మనం కావాలి ఉండవలసిన వారంట. కాబట్టి వాక్యం చెప్పినట్టే ఒక స్త్రీని మోహపు చూపుతూ చూస్తే అప్పుడు ఏమైనట్టు వ్యభిచారం చేసినట్టు, చూస్తేనే వ్యభిచారం చేస్తాడు. ఇంకోటి స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలని దేవుని వాక్యం ముట్టడమే తప్పంటుంది. ఈ దినము పాపం చేస్తే తప్పు కాదు అన్నటువంటి యొక్క అభిప్రాయము ఈ లోకంలో ఏర్పడింది. అర్థమైందండి? లోకం ఏర్పడింది. ఫస్ట్ లోకం ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకర పరిస్థితి ఉందని. ఎందుకంటే అనేక మంది, ఎందుకంటే లోకరీతిగా సర్వేలు కూడా చెప్తున్నాయి. ఎంతమంది సర్వే చేసి కూడా చెప్తున్నారు. సర్వే చేస్తుంటే వారు కూడా చెప్తున్న సంగతులు. అందుకని ఈ దినము అంగీకరిస్తున్న వారుగా ఉన్నారు. అంగీకరిస్తున్న వారు ఉన్నారు. ఇతను పాపము చేసిన వారు ఎవరైతే ఎక్కువ చేస్తారో, వ్యభిచారం చేస్తారో, లేదా రకరకాల పాపాలు జరిగిస్తారో అలాంటి వారిని దినము మీడియా ఎంతో గొప్పగా చూపిస్తుంది. బాగా అర్థం చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఇందులో సంఘం ఉంది, వాటి మధ్యలో సంఘం ఉంది. అందుకనే ఏమిటంటే మనము వాక్యం మన మనసులో పెట్టుకున్న వారముగా, వాక్యం ఆత్మకరణ పెట్టుకున్న వారికి మనం ఉండవలసిన బాధ్యత ఉంది. కాలం 34:2 చదువుదాం. సరే, మంచిది. 34:2 చదవండి. ఆ దేశపు నేలిన ఇబీడైన ఆమోరు కుమారుడగు షేకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో ప్రయాణించి ఆమెను అవమానపరిచెను. ఇంకా దీన అనేటువంటి ఒక యవనస్తురాలు యాకోబు యొక్క కుమార్తె గురించి మనం చదువుతాం. చెప్పండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ద్వారా యాకోబుకు ఒక యవనస్తులైన కుమార్తె ఉంది. ఆమె ఒంటరిగా వారు నివసిస్తున్న అన్ని జనుల పట్టణంలో అన్ని జనుల దగ్గరికి ఒంటరిగా పోవటం మనం చూస్తాం. అక్కడ ఆమె చెరపబడ్డం చూస్తాం. దానిని ఏ మాత్రం యాకోబు కుమారుడు ఏమాత్రం ఏం చేయలేదు, అంగీకరించలేనట్టుగా మనం చూస్తుంటాం. తర్వాత జరిగిన గొడవలన్నీ మనకు తెలుసు. ఎందుకంటే ఇది ఒక అవమానకరమైన కార్యము. కాకుండా ద్వారా మరి ఆమె చెరపడం అనేది ఒక అవమానకరమైన కార్యముగా దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం.
కాబట్టి దేవుని బిడ్డలు ఎవ్వరు కూడా యాకోబు ఏమాత్రం అంగీకరించలేదు. యాకోబు అంగీకరించలేదు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నాను. మన పాత నిబంధన కాలంలోనే ధర్మతో రాకముందే యాకోబు, ఎందుకంటే యాకోబుకు తెలుసు ఏంటంటే మేము వాగ్దానము చేయబడినటువంటి ప్రజలము, వాగ్దానము పొందినటువంటి వారము, మేము ప్రత్యేకమైన జనాంగము. కాబట్టి మేము ఏదైనప్పటికీ దేవుని చిత్తం ప్రకారం జరగాలి తప్ప ఇలాంటి అవమానకరమైన కార్యములు జరగకూడదని ఆ విషయం ఎంతో బాధపడినట్టుగా మరి ఇక్కడ ఈ యొక్క వాక్య భాగం, ఈ యొక్క అధ్యాయం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇది ఏ మాత్రం కూడా అంగీకరింపబడేది కాదు. వివాహం కంటే ముందు ఈ యొక్క కార్యం అనేది ఏ మాత్రమో సరి అయింది కాదన్న విషయాన్ని మనకి అర్థమవుతుంది. అలాగే 39వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాం. ఇది ఆది కాండము 39వ అధ్యాయము 39 నుంచి మనం చదువుదాం. అటు తరువాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో చైరించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమున్నదో అతడు ఎరుగడు. ఇంటిలో నాకంటే పైవాడు ఎవడు లేడు. నీవు అతని భార్యనందున నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్టు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అనెను. ఇక వివాహము కాలేదు ఎవరికి? యోసేపు. కానీ యోసేపు మీద తన యజమానురాలు ఏం చేస్తుంది? కన్ను వేసి తనతో పాపం చేయమని అతన్ని బలవంతం చేసినట్టు మనం చూస్తాం. కానీ యోసేపు ఏ మాత్రం దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే అది పాపము. కానీ ఈ దినము చాలా మంది యవనస్తులే కాదండి, అనేక మంది పెద్దవారు, వయసు వచ్చిన వారు కూడా వివాహాన్ని అంగీకరించట్లేదు. వివాహం చేసుకుని ఏం చేద్దాం? మనం చెప్పుకుంటే డేటింగ్ సరిపెట్టుకుందాం. చాలా మంది వివాహం చేసుకోకూడదు అనుకుంటున్నారు. వివాహం చేసుకుని ఏం చేయాలి? ఒంటరిగా ఉండాలి. అలాగే అదే టైంలో తనకు ఇష్టం వచ్చిన వారితో ఏం కావాలి? తమ శరీర ఇచ్చలను, శరీర కోరికను ఏం చేయాలి? నెరవేర్చుకోవాలి అనే పరిస్థితి ఈ దిన సమాజంలో, లోకంలో వచ్చేసింది. అలాగే లోకంలో అనేక మంది చదువుకున్నాం అనుకుంటే వారు దీనిని అంగీకరించే వారై ఉన్నారు. అలాంటి అనేకమైన క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఇలాంటి కార్యాలు జరుగుతూ ఉంది. కాబట్టి ప్రియమైన ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు ఏ మాత్రం కూడా ఏం చేయట్లేదు, ఒప్పుకోవటం లేదు. నిజమైన విశ్వాసులైతే, నిజమైన దైవ బిడ్డలైతే ఇలాంటి కార్యాన్ని ఏమాత్రం ఏం చేయరు, ఒప్పుకోవడానికి వీలు లేదు అన్న విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకనే దేవుడు క్లియర్గా చెప్తుంది. చూడండి, తర్వాత నిర్గమకాండము 20వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. 20వ అధ్యాయము 20వ అధ్యాయము నిర్గమకాండము 20వ అధ్యాయము 20:17 20వ అధ్యాయము 17వ వచనం. నీ పొరుగువాని ఇల్లును ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, దాసినైనను, అతని ఎద్దైనను, అతని ఘాటినైనను, నీ పొరుగువాని దేదైనను ఆశింపకూడదు అని చెప్పాను. నీ పొరుగువాని దేనిని ఆశించకూడదు. ఇందులో
భార్య పేరు కూడా వచ్చింది. ఈ పొరుగు వాని భార్యను కూడా ఏం చేయకూడదు, ఆశించకూడదు. అందుకే చూడండి, మోపు చుట్టూ చూస్తేనే అప్పుడు ఏం చేస్తాడు, నువ్వు వ్యభిచారం చేసినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ఆ స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే. వివాహ బంధము తర్వాతనే ఒక స్త్రీ పురుషుడు కలుసుకోవడం అనేది జరగాలి తప్ప దానికి ముందు జరిగే కార్యము అది బహు అవమానకరమైన కార్యముగాను, దుష్కార్యముగాను, పాపముగాను దేవుని దృష్టిలో ఎంచబడుతుందని గమనించాలి. అందుకని విశ్వాసులు మనం జాగ్రత్త. ఎందుకంటే సాతాను రకరకాలుగా ఈ చివరి దినాల్లో ఎన్నో రకాలుగా సంఘంలో తన కార్యం జరిగించాలని, చివరికి తన సేవకుల ద్వారా కూడా ఇలాంటి ఒక కార్యము తప్పు కాదు అనే పరిస్థితి వచ్చింది. అందుకే బైబిల్ ఉంది ద్వారా. అందుకే చదవండి, ఒక మాట ఇందాక చదువుకున్న 11వ అధ్యాయం కొరింథీయులకు రాసినటువంటి 2:11 రాయబడి ఉంది. ఏం తెలుసు ప్రేమ ద్వారా? 11వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోనే 14వ వచనం చదవండి. 13-14. ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగానులకు పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ఇక చదవబడిన వాక్యం చూసినప్పుడు ప్రియమైన పిల్లారా, మరి అనేక మంది ప్రియులారా దొంగ అపోస్తులు ఉన్నట్టుగా చూస్తుంది. ఎవరంటే సాతాను ఏ రీతిగా అయితే వెలుగుదూత వేషం ధరించుకున్నట్టుగానే ప్రియులారా ఇక్కడ ప్రియులారా అదే రీతిగా వాని పరిచారకులు వెలుగు కాకపోయినా కూడా సాతాను వెలుగుదూత వేషం ధరించుకున్నది. మీకు అర్థమవుతుంది. సాతాను క్షమించాక సాతాను కాక లూసిఫర్, సాతాను ఏ రకమైన వెలుగుదూత వేషం ధరించుకుందో అదే రీతిగా అంట వాడి పరిచారకులు అంటే వాడి దూతలు కూడా అంటే వాడి పరిచారకులు కూడా ఏం చేస్తున్నారు ద్వారా నీతి పరిచారకుల వేషం వేసుకుంటున్నారంట. అంటే ఏ రకముగా అయితే సాతాను వెలుగు దూతలాగా అంటే వెలుగును ధరించుకొని తాను కూడా ఒక దూతలాగానో తాను కూడా ఒక దేవుడు లాగానో ఈ లోకంలో ప్రజలు మోసగిస్తున్నట్టుగానే ద్వారా మరి అలాగే దేవుని పరిచారకులు ఉన్నట్టుగానే సాతాను యొక్క పరిచారకులు కూడా ఏం చేస్తున్నారంట, పరిచారకుల వేషం వేసుకున్నారంట. అంటే యేసు ప్రభుకు అపోస్తులు ఉన్నట్టుగానే ఈ సైతాను కూడా తన అపోస్తులను కూడా నియమించింది ఈ లోకంలో. అది ఏ రూపంలో? యేసు ప్రభు నామంలో. అర్థమైందండి? అందుకే చెప్తాడు ఏం తెలుసా, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులు కూడా నీతి పరిచయ వేషము ధరించుకొని గొప్ప సంగతి కాదు. సాతాను అయితే వెలుగు దూత వాళ్ళు ధరించుకుని వారి పరిచారకులు ఏం చేశారు? నీతి పరిచయ వేషం వేసుకొని ఈ లోకంలో వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? సేవకుల రూపంలో అపోస్తుల రూపంలో ఈ ప్రపంచంలో తాము ప్రత్యక్షపరుచుకుంటున్నారు. అందుకనే ప్రతి సేవకుని ప్రతి ఆత్మను కూడా ఏం చేయకూడదు, నమ్మకూడదు. అలాగే యేసు ప్రభు జీవిస్తున్న కాలంలోనే చెప్పడం ఏంటంటే
ఇదిగో అనేక మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు. మరేంటి వారంట? గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేలు. పైకి గొర్రెలే కనబడతారు కానీ లోపల ఏమై ఉంటారు? క్రూరమైన తోడేలుగా ఉంటారు. అయితే వారి వారి క్రియలను బట్టి ఏం చేయాలి మీరు? ఏం చేయాలి? వారి వారి క్రియలను బట్టి వారు దేవుని పరిచారకులా కాదా అటువంటిది స్క్రీన్ ద్వారా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకు మనం ఏం చేయాలి? నిజమైనటువంటి అపోస్తులు ఎవరు? నిజమైన సేవకులు ఎవరు? అలాగే సాతాను సంబంధం ఏంటంటే దొంగ అపోస్తులు, దొంగ పరిచారకులు ఎవరు అన్నటువంటిది మనం బాగా గ్రహించాలంటే నీకు దైవ వాక్యం బాగా తెలిసి ఉండాలి. రెండోది, యేసు ప్రభు ఈ లోకం ఉన్నప్పుడు, ఈ లోక పరిచయం చేసినప్పుడు ఏ రీతిగా పరిచయం చేశాడు? రెండోది ద్వారా. తర్వాత అపోస్తులు 12 మంది ఏ రీతిగా పరిచయం చేశారు? ఏ రీతిగా జీవించారు? వారి జీవితాన్ని బాగా మనము అర్థం చేసుకోవాలి. మరి వారిలాగా ఈ దినం నిజంగా పరిచయం చేస్తున్న వాళ్ళు ఎవరు చెప్పాలంటే, యేసు ఈ లోకంలో 3 సంవత్సరాలు ఉన్నాడు కానీ ఆయన ధనము కూర్చుకోలేదు. పేరు ప్రఖ్యాతి గురించి అయినా చూడలేదు. తన పేరు గొప్ప చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేదు. ఆయన ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యం చేసినప్పటికీ కూడా అద్భుతాలు గురించి ఆయన ఎక్కువ ప్రచురం చేసుకోలేదు. రెండోది, ఈ లోకంలో ఆయనకి ఎన్నో పదవులు ఇస్తానన్నారు, రాజుగా చేస్తానన్నారు, కానీ ఏమాత్రైనా చేసుకోలేదు. అలాగే బోధకుడు ఏంటిది? ఈ లోకంలో బ్రతకడం ఎలా అని చెప్పలేదు, కానీ పరలోకం వెళ్ళటానికి ఈ లోకంలో ఎలా జీవించాలో బోధించాడు. అలాగే పరలోకం దేవుని గురించి బోధించాడు. విన్నారండి? ఎవరి గురించి బోధించాడు? దేవుడు పరలోకం ఉన్న దేవుని గురించి తెలియపరిచాడు. అందుకే మీరు 17వ అధ్యాయం యోహాను చదివినట్లయితే, దేవా నేను ఏం చేశాను? ప్రత్యక్ష పరిచయం అన్నాడు. చివరికి ఆయన మనం వచ్చిన పని ముగించి పరలోకం ఆ తర్వాత శిశువులు కూడా ప్రేమారా అన్ని విడిచిపెట్టుకొని పరిచయం చేశారు. అపోస్తులు ఆయన పౌలు కూడా తన కుటుంబాన్ని విడిచిపెట్టి ఏం చేశాడు? పరిచయం చేశాడు. కానీ ధనము కానీ, పేరు కానీ, ప్రత్యేక కానీ, గొప్పతనం గురించి కానీ, తమ తాము హెచ్చించుకోవడం కానీ, తమ తాము పొగడుకోవడం కానీ ఏం చేయలేదు. ఏ మాత్రము చెయ్యలేదు. కానీ ఇద్దరము అనేక మంది సేవకులను పడిన వారు ముందు తమ్ము తాము పొగడుకోవడం చూస్తాం. వారు ఏదో గొప్ప చేస్తారని వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడం మనం ఎక్కువ చూస్తుంటాం. ఏదైనా వారి ద్వారా ఒక అద్భుతము, ఆశ్చర్యం జరిగినప్పుడు మాతో అది జరిగిందని, ఇది జరిగిందని అని గొప్పగా చెప్పుకోవడం చూస్తున్నాం. అడ్వర్టైజ్మెంట్ చేయటం చూస్తున్నాం. ఉదయకాలము కావచ్చు, ఒక ఫేస్బుక్ లో ఓపెన్ చేసినప్పుడు అందులో ఒకటి కనబడింది. అందులో ఒక సేవకుడు ఏం చేస్తున్నాడు? దెయ్యాన్ని ఎలగొట్టడం అలాగే రీల్ తీసి అలాగే పెట్టాడు. అది ఇలా రకరకాల ప్రతి చిన్న విషయం, పెద్ద విషయం ఏం చేస్తున్నాడు? తమ తాము ప్రచురపరచుకోవడానికి, తమ తాము చూపించుకోవడానికి ఎన్నో చూపించుకుంటున్నారు. ఈ విషయాన్ని బాగా మనము గ్రహించాలి. అందుకే ఎవరు నిజమైన అపోస్తులు, ఎవరు నిజమైన ఇది అని మనం చూసుకోవాలి. అవన్నీ లక్షణం చూడడానికి చాలా అప్పుడు ఉన్నాయి. ద్వారా దేవుడు రాకలేదు, తర్వాత మనం దాన్ని చూసుకోవాలి. కాబట్టి మనం ఏదో దాన్ని గమనించాలి. ఎందుకంటే సాతాను కూడా ఏం చేస్తున్నాడు?
వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. వాడి దూతలు కూడా ఏం చేస్తున్నారంటే అదే పరిచారకుల అంటే సేవకుల రూపంలో ఈ లోకంలో ఉన్నారు. వారిని బాగా అర్థం చేసుకోవాలి. బోధ ఏంటిది? నేను పరలోకం తీసుకెళ్లే బోధన, ఈ లోకంలో వచ్చే బోధన. నేను ఒకసారి చెప్పుకున్నాను, గుర్తుందో లేదో. మోషే అహరోను గురించి చెప్పుకున్నాను. మోషే బోధ ఏంటిది, అహరోను బోధ ఏంటి? జస్ట్ ఆ బిట్టును మనం గమనించినట్లయితే మోషే ఏం చేస్తున్నాడు, మోషే ఏం బోధిస్తున్నాడు అర్థమవుతున్నాడు. మోషే చేసే పని ఏంటిదండి? ఏ జనులైతే ఐగుప్తు నుంచి విమోచింపబడ్డారో వారు ఏ రీతిగా దేవుని కొరకు జీవించాలి, లేదా వారి దగ్గర నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు, వారు ఏం చేయమంటున్నాడు అని దేవుడు చెప్పిన దానిని ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పి చేయించడము మోషేకు బోధ. అర్థమవుతుందండి? మోషేకు బోధ ఏంటి? విమోచింపడిన ప్రజల దగ్గర నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు, విమోచింపడిన ప్రజలు ఎలా జీవించాలని కోరుకుంటున్నాడు, ఆయన ఏది ఇష్టమైనదని దేవుని దగ్గర నుంచి సమాచారం పొందుకొని, దేవుని దగ్గర నుంచి వాక్యం పొందుకొని వచ్చి ఏం చేయడం, ప్రజలకు తెలియపరచడము మోషే చేసే బోధ, మోషే చేసే పరిచర్య. అహరోను పని ఏంది? అహరోను చేసిన పని ఏంటి? ప్రజలకి ఏం కావాలో అది చేసి పెట్టడం ఆయన పని. ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాన్ని చేయటము అహరోను యొక్క పని. ఇది నాలుగు 2 రకాల పరిచయలు జరుగుతున్నాయి. ఒకటి, సర్వసృష్టిగా దేవుడు తన ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఏం కోరుకుంటాడు, ఆయన దేవుడి సంఘము ఏ రీతి కట్టబడాలి, సృష్టికర్త దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తుని లోకంలో పంపించడం ద్వారా ఆయన ఏం కోరుకుంటున్నాడు అని సంఘానికి బోధించవలసిన బోధను విడిచిపెట్టి ప్రజల యొక్క కోరికను, ప్రజల యొక్క మనలను, ప్రజలకు ఏది అవసరమో దాన్ని చూడటంలో, దానికి సిద్ధపాటు చేసి ఇవ్వటంలో అనేక మంది సేవకులు నిమగ్నమై ఉన్నారు. అంటే ఈ లోకంలో బ్రతకడం కొరకు, లోకంలో ఆశీర్వాదం కొరకు, లోకసభ యొక్క వాటిని వారిని ఎలా సంతోష పెట్టాలి, ఈ లోకం ఈ ప్రజలు ఎలా సంతోష పెట్టాలనేటువంటి రీతిగా ప్రజలకు ఇష్టమైన రీతిగా బోధించేటువంటి వారు, ప్రజలకు ఇష్టమైన రీతిగా చేసేటువంటి వారు అనేక మందిని మనం చూస్తుంటున్నాం. రెండింటి తేడాన్ని గమనించారు. కాబట్టి ప్రియులారా, నిజమైన పరిచయం ఏది అంటే, నువ్వు విమోచింపబడ్డావు. ఒకప్పుడు నువ్వు పాపిగాను, దేవుడికి దూరముగా పాపని చచ్చిన వాడైతే ఉన్న నిన్ను ప్రభు బ్రతికించి నిన్ను పరిశుద్ధిని చేసి, పవిత్రుని చేసి తన సంఘంలో దేవుడు నిలబెట్టాడు. నేను ఎందుకు నిలబెట్టాడు? నిన్ను ఎందుకు నిలబెట్టాడు? నీవే కావాలి, క్రీస్తు స్వరూపంలోనికి ఏం కావాలి, నువ్వు ఎదగటం కొరకు. దీని కొరకు ఏం చేయాలో దేవుని నియమమైన సేవకులు, అది అపోస్తులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, బోధకులు కావచ్చు, తర్వాత కాపరి కావచ్చు, ప్రతి ఒక్కరు ఏం చేయాలి ద్వారా వారు ఆ విశ్వాసం ఏం చేయాలి, దైవం దగ్గర నుంచి పొందుకున్నటువంటి వారు పొందుకున్నటువంటి యొక్క వర్తమానాన్ని వారికి అందించి వారు ఎక్కడ నడిపించాలి, ద్వారా పరలోకానికి నడిపించాలి. పరలోకానికి యోగ్యునిగా నేను దినంలో ఒక చక్కటి మాట నేను చూసుకున్నాను. ప్రేమ ద్వారా ఏదైతే చదవండి, ఆ మాట గుర్తు చేస్తాను. నేను యూత్ మీటింగ్ లో కావచ్చు, ఒక చక్కటి మాట నాకు కూడా ప్రేమ ద్వారా చక్కగా అర్థం చేసుకుని చూపించాడు ప్రభు. ఎబ్రాసీయుల పత్రిక 13వ అధ్యాయము, 13వ అధ్యాయము 20వ వచనం, 20-21. గొర్రెల గొప్ప కాపరైన యేసు అను మన ప్రభువును
వ్యక్తిపై నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్త దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. చక్కటి మాట ఒకటి రాయబడింది. ఏం తెలుసా? ఏ దేవుడైతే ప్రభు యేసు క్రీస్తును మృతులను లేపాడో ఆ దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంట? ఏ తన కుమారుని అయితే మృతులను లేపాడో ఆ కుమారుని ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని, ఎవరి దృష్టికి అనుకూలమైన దాన్ని? మన దృష్టిగా కాదండి, కానీ తన దృష్టికి, అంటే దేవుని దృష్టికి ఏది అనుకూలమో దానిని మనలో జరిగించాలని కోరుకుంటున్నాడంట. మనం ఏమనుకుంటామంటే అది జరిగితే బాగుండు, ఇలా జరిగితే బాగుండు, అలా జరిగితే బాగుండు, ఇది చేస్తే బాగుండు, అది చేస్తే బాగుంటా అంటాం. కానీ చాలాసార్లు జరగవు. ఎందుకు తెలుసా? నీ దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించడానికి ఏం కాలేదు, నేను రక్షించుకోలేదు. సరే, కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఆయన దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించంట. ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారం చేయడానికి ఏం కావాలి, మిమ్మల్ని సిద్ధపరచాలని అపోస్తలుడైన పౌలు యొక్క కోరిక మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయనకు అనుకూలమైన దాన్ని ఏం చేయాలనుకున్నాడు, జరిగించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. అందుకనే దీని ద్వారా మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే నిజమైనటువంటి అపోస్తలుడు, నిజమైన సేవకుడు, అది ఎవరిని పడితే ప్రియమైదా మన యూట్యూబ్ తెలిసి ఎన్నో రకాల పరిచయం మెసేజ్ వస్తుంటాయి. అది మనం వినడానికి కూడా ఎంతో చక్కటి ఇంపుగా ఉంటుంది. కొన్నిసార్లు ఉపశమనంగా అనిపిస్తుంది. ఎలాగా? కొన్ని జోక్స్ ఉంటుంది, దాని వింటే ఎంతో ఉపశమనంగా ఉంటుంది. కొంతమందికి తెలిసే కొన్ని కథలు చెప్తూ ఉంటారు, లేదా సాక్ష్యం చెప్తా ఉంటారు. ఇలా ఇవన్నీ కూడా ఎన్నెన్నో. దీనిలో చాలా మంది వాక్యం కంటే ఎక్కువగా దేనికి ప్రేమ ద్వారా ప్రిఫరెన్స్ సాక్ష్యానికి. ఈ 9 దినాలు చాలా మంది సాక్ష్యాలు వస్తున్నాయి. అది వింటానికి నాకు వినడం తప్ప నేను అనట్లేదు, కానీ దానికంటే ముఖ్యమే ఆ సాక్ష్యం ఎవరికంటే అన్ని జనులు విశ్వసించిన వారికి అయితే మంచిది. ఇదిగో ప్రభు నన్ను ఇది రక్షించడం, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యం చేశాడు. కానీ రక్షింపని విశ్వాసికి ఏం అవసరం? రక్షింపని విశ్వాసికి ఏం కావాలి? దైవ వాక్యం కావాలి. రక్షింపడిన తర్వాత ప్రేమ ద్వారా వాళ్ళకి అద్భుతాలు చేశాడు, వీళ్ళకి అద్భుతాలు చేశాడు, ఇది కాదు ముఖ్యమైనది. ఫస్ట్ రక్షింపడిన వాడికి మొట్టమొదటి పాలు తాగాలి. పాలు తాగిన స్థితికి అయిన తర్వాత ఎదిగిన తర్వాత ఏం చేయాలి? ప్రేమ ద్వారా ఆహారం తినాలి. ఆహారం తర్వాత బలమైన ఆహారం తినాలి. చివరికి బోధకులుగా మార్చబడాలి. ఇదండి విశ్వాసం. ఇది ఎదగాలి. కానీ ఇంకా ప్రేమ ద్వారా అద్భుతాల గురించి వాటి గురించి రక్షణ మందికి ఏం కావాలి? దైవ వాక్యం కావాలి, ఉపదేశం నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. అందుకని మీరు కూడా మానకుండా కాదు, ఏదో ప్రశ్న అడగాలి. మీరు వాడు చెప్పేదాకా మీకు అర్థం కాకపోతే నేను చెప్పేదాకా కరెక్ట్ అనుకోని తల ఊపడం కాదు, ప్రశ్న అడగాలి. అడిగినప్పుడే దాని అర్థం అడుగుతున్నారంటే అర్థం ఏంటంటే మీరు అప్పుడే అర్థమవుతుంది అని అర్థం. అడిగితే అర్థం ఏంటంటే అప్పుడే నువ్వు నేర్చుకుంటావు అర్థం. వింటూ పోతున్నామంటే ఏమాత్రం ప్రయోజనం ఉండదు. కాబట్టి విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రీతిగా ప్రతి విశ్వాసి కూడా అయితే ఆత్మీయంగా ఎదగవలసిన వాడై ఉన్నారు. విషయం బాగా మనము గ్రహించాలి. కాబట్టి ప్రియులారా, వివాహానికంటే ముందు ప్రియులారా సెక్స్ అనేటువంటిది దేవుని వాక్యము ఏమాత్రం అంగీకరించటం లేదు. దైవ పిల్లలను పడిన వారు ఏమాత్రము అంగీకరించరు. పరిశుద్ధ గ్రంథం మనం చూస్తాం, దేవుడు కూడా ఆజ్ఞాపిస్తుంటే మనం చూస్తుంటున్నాం. అలాగే ప్రేమ లేవి కాండము 18:23 కూడా చదువు ఒకసారి. లేవి ప్రేమ ద్వారా 18:23.
18:23. ఏ జంతువునందును నీ స్నానము చేసి దాని వలన అపవిత్రము కలగ చేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందినట్టు క్షమించాలి. 22-23 కదా. స్త్రీ శయనము వలె పురుష శయము కూడదు, అది హేయములు. ఏ జంతువునందును ఏ స్థలమున చేసి దాని వలన అపవిత్రత కలగ చేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందినట్టు ఆమె దాని ఎదుట నిలవకూడదు అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇవన్నీ కూడా ఘోరమైన కార్యాలు. ఇవి జరుగుతూ ఆనాడు కానాను చేశారండి. ఈ దినాలు ఇలాంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అందుకే దేవుడు ఖండితంగా ఆజ్ఞాపిస్తుంది. ఎందుకంటే మొన్న న్యూస్ లో కావచ్చు చూసా, జనాలకు ఎంత భయంకరంగా పిచ్చి, అని పిచ్చానాలో మూర్ఖతనాలో వితనమనాలో మనకు అర్థం కాదు. తను తాను వివాహం చేసుకుంటూ ఉంటారు. తను జంతువులు వివాహం చేసుకుంటున్నారు, జంతువులు వివాహం చేస్తున్నారు. ఇలా రకరకాల పాపము. మన ఇండియాలో కదండి, బయట దేశాలు, క్రైస్తవ దేశాలు. మరి ఏమవుతుంది? పాపము పెరిగిపోతుంది. ముఖ్యంగా పాపం పెరుగుతున్న దినాల్లో ఉంటున్నాం. అందుకే మనము జాగ్రత్తగా ఎక్కువగా మనం ప్రార్థించవలసిన వారు మన కొరకు చేయాలి. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు కూడా చేయాలి. మన బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. వెలుగు కలిగి ఉండమంటే ప్రియులు అదే అర్థం. ఎక్కువగా ప్రార్థన చేయాలి. కానీ ఎందుకు ప్రభు నేర్పి నాకు తెలియదు. కానీ తను ఈరోజు ప్రభు ఈ అంశం అవసరమానే. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎందుకంటే మనం జాగ్రత్త కొరకు మన ప్రార్థన చేయలేదు. దాపత్రికలు ఎలా ఉంటుందో ప్రభు రాక వచ్చింది ఎటువంటిది. కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. సమయం రాసినటువంటి రెండవ సమయాలు చదివిన తర్వాత కొత్త నిబంధన 2 వాక్యాలు ఉన్నాయి. అవి చెప్పుకున్న తర్వాత ముగించుకుందాం. 11:2 రెండవ సమయాలు. ఒక్కొక్క దినమున పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజగిన మిద్దె మీద నడుచుతో పై నుండి చూపుచుండు స్నానము చేయ ఒక స్త్రీని కనబడెను. ఈ సంగతి మనకందరికి తెలుసు. యుద్ధము తగ్గ వెళ్ళే సమయంలో, రాజు యుద్ధం వెళ్ళాల్సిన సమయంలో దావీదు ఏం చేశాడు? ఇంటి దగ్గర ఉన్నాడు. సాయంకాలం పూట ఏం చేశాడు? పొద్దు సాయంకాలం పూట దావీదు పై చూసి ఒక స్త్రీని చూసి ఆమెతో పాపం చేయడం ద్వారా బహు భయంకరమైన మరి శ్రమకు కొని తెచ్చుకున్నట్టుగా మనం చూస్తాం. దీని ద్వారా తర్వాత 31 యోబు గ్రంథము 31వ అధ్యాయము 31 యోబు 31:1 నేను నా కన్నుతో నిబంధన చేసుకుంటేనే కన్యకను నేను ఎలాగో చూపును. ఇప్పుడు యోబు భక్తుడు చక్కటి మాట చెప్తున్నాను. అందుకనే దేవుని దృష్టికి నేను పాపం చేయకూడదని నా కన్నులతో నిబంధన చేస్తున్నాడంట. ఏమని? నేను ఎలాంటి కన్యకను నేను చూడను, అంటే మోహపు చూపులతో నేను చూడను. దేవుడి వాక్యం చెప్తుంది, ఒక వ్యక్తిని, స్త్రీ పురుషుని కావచ్చు, పురుషుడు స్త్రీని కావచ్చు, ఎవరైనా కావచ్చు, మోహపు చూపుతో చూసేమన్నాడు, నువ్వు వ్యభిచారం చేసినట్టు. కాబట్టి ఈ విషయం బాగా, అందుకే అనేకసారి యవనస్తులు చెప్తూ ఉంటారు, ఒకవేళ మీరు ఎవరినైనా సరే, యవనస్తులు ఒక యవనస్తులు కానీ ప్రేమ అనేటువంటి పేరుతో యేసు ప్రభుని తప్ప మరి ఏ వ్యక్తినైనా సరే నీ హృదయంలో పెట్టుకున్నట్లయితే, ఎవరు వ్యభిచారం చేస్తున్నట్లయితే, వ్యభిచారం చేస్తున్నట్లే
వివాహము కాకుండా ఎవరైనా సరే, వివాహమైన స్త్రీలు కూడా పర స్త్రీని కానీ పర పురుషుని కానీ తమ మనసులో పెట్టుకున్నప్పుడు వాళ్ళెవరు వ్యభిచారం చేసినట్టు. అందుకని జాగ్రత్తగా మన హృదయాన్ని అనుక్షణం పరిశీలన చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. యోబట్నాడు, నేను కన్నుతో నిబంధన చేసుకున్నాను ఏమని, కన్యకు నేను ఎలాగూ ఏమని, కన్యకు నేను ఎలాగూ చూచుదును అని. అదే 9వ వచనం గురించి చూద్దాం. నేను నా హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగు వాని ద్వారము నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకరిని తిరగని విసుండగాక, ఇతరులు ఆమెని కూడుదురుగాక. దేవుని వాక్యం మనం చూస్తాం. నేను ఎవరినైనా సరే పరస్త్రీని చూసినట్లయితే ఏం కావాలి, నా భార్య వేరొకరు తిరగదు అంటే తను తాను ఏం చేస్తున్నాడు, శపించుకుంటున్నాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకనే విశ్వాసమైన మనం పరిశుద్ధంగా పవిత్రంగా జీవించవచ్చు. దీంట్లో వస్తే మనం పాపం చేసినట్టే. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుని ముందుకు సాగుదాం. దీని ద్వారా సామెతలు 6వ అధ్యాయము 20వ వచనం చూసుకొని మనం ప్రార్థన చేస్తాం. మిగతా లాస్ట్ టైం దాటగలిగితే వచ్చేవారు. 6వ అధ్యాయము దీని ద్వారా 25వ వచనం. చదువుదాం. శివు స్త్రీ ఎద్దకు పోకుండా పరస్త్రీ పలుకులు ఇచ్చకు మాటలు లోబడుకున్నట్లు అవి నిన్ను కాపాడును. దాని చక్కదనమందు నీ హృదయములో ఆశపడకము. అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపర్చుకుని నీయకము. వేష సాంగత్యం చేయవాడు రొట్టె ముక్కలు మాత్రం మిగిలి ఉండును. మగనాలు మిక్కలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొని ఎడల వాడి వస్త్రము కాలకుండునా. ఇక్కడ రాయబడింది ద్వారా పరస్త్రీ నాడు చెడు స్త్రీ చక్కదనమందు నీ హృదయములో ఆశపడద్దు. వాళ్ళు చక్కగా అందము కనబడారు అనుకోండి, వెంటనే కొన్నిసార్లు ఏమవుతుంది, మన కన్ను మనసు ఏమవుతుంది, అటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆది కూడా ఏమన్నారు, అందుకంటే అలాంటి యొక్క పాపపు ఆలోచన, పాపపు తలంపు నుంచి ఏం కాదు, పరిశుద్ధ పరుచుకోవాలి, పవిత్ర పరుచుకోవాలి అనేది దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తున్నటువంటి బోధ ఉన్నదాని సంగతి మనం ఏమాత్రము కూడా మర్చిపోకూడదు. చివరిగా మొదటి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదువుకొని మనం ప్రారంభం చేసుకున్నాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జాగ్రత్తలకు దూరముగా ఉండటయే దేవుని యొక్క చిత్తము. దేవుని చిత్తం ఏంటంటే ఇక్కడ చెప్తున్న క్లియర్ గా మీరు పరిశుద్ధులు అవ్వాలి. ఈశ్వరు మనం ఏమో కావాలంట, పరిశుద్ధులు అవ్వాలంట. ముఖ్యంగా ఏం కావాలి, ఏ విషయం పరిశుద్ధులు అవ్వాలి, జాగ్రత్తలకు దూరముగా ఉండటం వలన ఏం కావాలి, మనం పరిశుద్ధులు అవ్వాల్సిన బాధ్యత ఉంది. అది ఏ దేవుని చిత్తం అంట. ఎప్పుడేమారా మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్య జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉంటే దేవుని చిత్తము. ఈ 2 మాటలు 3-4 వచనాలు మంచిగా చదవండి. లేకపోతే ఏంటంటే ద్వారా అన్యజనులాగా విశ్వాసమైన వారు, సంఘమైనటువంటి వారు ఏం కావాలి, కామాభిలాషులు కాకుండా పరిశుద్ధత యందును ఘనత యందును ఏం కావాలి, తమ ఘటములను తమ ఘటములు అంటే తమ శరీరాలను ఏం చేయాలి, పరిశుద్ధంగా కాపాడుకోవటమే దేవుని చిత్తము. అందుకే ఎవరికి వారు పరిశుద్ధంగా ఉండటం అనేది చాలా జాగ్రత్త. ఈ శరీరం పరిశుద్ధంగా ఉండాలి. ఈ శరీరం ఎలా అపవిత్రపరచబడుతుంది, మన చూపు ద్వారా, మన ఆలోచన ద్వారా, మన మనసులో వస్తున్నటువంటి యొక్క అనేక రకాల ఆశల ద్వారా, దురాశల ద్వారా, శరీరాశల ద్వారా ఏమవుతుంది, మన శరీరం ఏమవుతుంది, అపవిత్రపరచబడుతుంది. అంటే శరీరాత్మకంలో ఏమో పరిశుద్ధంగా ఉండాలి.
ఈ శరీరం పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇలాంటి చేయలేము, దూరంగా ఉండాలని దేవుడు చెప్తుంది. కాబట్టి మనం పరిశుద్ధులైతే దేవుని యొక్క చిత్తం అని దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి అది పరిశుద్ధి కలిగి ఉండటానికి మనమే పరిశుద్ధులు కాకుండా ప్రేమ ద్వారా మరి మన యొక్క సంఘము మనం కుటుంబం పరిశుద్ధం ఉండటానికి మనం సిద్ధపడదాం, నిలుపుకుందాం. భయంకరమైన ఉపదేశం ఇండియాలో అనేకమైన పరిస్థితులు అనేక చోట్ల ఇది ప్రవేశించింది. కాబట్టి మన ముందుకు రాకముందే మనం జాగ్రత్త పడి ఈ పాపము, ఈ తప్పు గ్రహించిన కళ్ళు మూసేట్టు ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధమైన దైవమానికి స్తోత్రం, 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 స్తోత్రం ప్రభు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. కళ్యాణ దైవమానికి స్తోత్రం, పరిశుద్ధమైన దైవమానికి ఈ రాత్రికాల సమయంలో ప్రభు నువ్వు ఇచ్చిన నీ వాక్యం ఈ ప్రజలతో పంచుకోవడానికి ఇచ్చిన గొప్ప కృపకు స్తోత్రం చెల్లిస్తున్నాయి. ఈ భయంకరమైన దైవపు బోధలు ప్రభు మెల్లిమెల్లిగా ప్రభు ప్రవేశిస్తూ సంఘాల్లో ఏర్పాటు చేయబడి పరిశుద్ధపరచబడిన సంఘంలో ప్రవేశించి అనేక మందిని నీతో ఉన్నటువంటి సరళత నుండి ప్రభు అది దూరం చేసిన సమయంలో ఉంటుంది. హెచ్చరికను బట్టి నీ మాటలు బట్టి ప్రతి ఒక్కరూ వెళ్ళిపోతాం. అవునే పరిశుద్ధపరచుకున్నాం కుటుంబాన్ని, పిల్లల్ని, సంఘాన్ని అన్నీ కూడా వెలుగుతూ ఉంటే కావలి కాయడానికి ఈ వాక్యం ఆత్మగా ధరించిన వారని జటే సైనికులుగా ఉపదయమని చోట కలుసుకుంటూ ఏ స్వామి కోసం ఉంటుంది. దేవుడి ప్రేమయు కుమారుని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మక నేను సహవాసం వచ్చిన మనలో సకల పరిశుద్ధులు కూడా అందరూ కూడా యేసుక్రీస్తులో